అమ్మవారికి బోనం సమర్పిస్తారు? యాక్చువల్గా మేమైతే రెగ్యులర్గా వేములవాడ వెళ్తామండి. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కానీ ఇది ఫస్ట్ టైం అనమాట. నేను ఒక 6-7 ఇయర్స్ నుంచి చేయాలనుకుంటున్నా, అది పాసిబుల్ అవ్వలేదు. ఇయర్ మాత్రం పాసిబుల్ అయిపోయింది, అమ్మవారి అనుగ్రహం. ఇంకా మీరు ఇక్కడే ఉంటారా? అండి హైదరాబాద్, అంటే ప్రాపర్ వచ్చేసి వరంగల్ మాది, బట్ ఇక్కడ స్టే మాత్రం ఇక్కడే. బల్కంపేట ఎల్లమ్మ తల్లి గురించి మీరు ఏం చెప్తారు? అంటే అమ్మవారు కోరిన కోరికలు నెరవేర్చే కల్పవల్లి అంటున్నారు. అలాగే అమ్మవారు నిత్యం కూడా బావిలో పూజలు అందుకుంటూ ఉంటారు. అమ్మవారికి ఎంతో విశిష్టత ఉంది. దాదాపు ఒక 700 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి చరిత్ర చూసుకుంటే చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. మరి మీరేం చెప్తారు? మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే అమ్మవారు అంటే చాలా 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 ఇష్టం అండి. మా ఇంట్లో మాత్రం పెద్ద పుట్టే ఉంది అమ్మవారికి. అంతకు మించి మాకు అనుగ్రహం అంటూ ఏముండదు అనుకోండి. ఇంత ఎత్తు పుట్టు ఉంటుంది మా ఇంట్లో. ఒక రూమ్ మొత్తం మేము అమ్మవారికే వదిలేస్తాం అన్నమాట. ఇక్కడ చేయడం మాత్రం ఫస్ట్ టైము. ఫ్యూచర్లో చూడాలి ఇంకా ఎలా ఉంటుంది అనేసి. అమ్మవారి మహిమ అంటే మీ కుటుంబం మీద ఎట్లా ఉంది? అమ్మవారి కటాక్షం, చాలా మంది కోరికలు నెరవేరుతున్నాయని చెప్తున్నారు కదా, మీరు ఏమైనా కోరికలు కోరుకున్నారా? అందుకని బోనం సమర్పిస్తారు అంతే అనుకోవచ్చు. ఇంకా మేబీ కోరికలు చెప్పొద్దు అనేసి అంటారు, బట్ అమ్మవారు అంటే ఇష్టం నాకు. ఇదిగోండి, ఇంతకంటే ఏం లేదు ఇంకా చూపించడానికి. అమ్మవారు అంటే ఇష్టం, ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వదు. కోరికలు ఏమైనా నెరవేరాయా? అండి అయితేనే కదండి. కోరిన కోరికలు చెప్పకూడదు కదా అంటారు కదా, అందుకే ఏం చెప్పట్లా, అవుతానే కదా చేసేది. అనిపిస్తుంది అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎట్లా ఉంది? మేము అంటే వస్తామండి, రెగ్యులర్గా వస్తూ వెళ్తుండే, బోనం ఫస్ట్ టైం అన్నమాట. ఇంకా చూడాలి. మాకు యాక్చువల్గా అర్థం కాక మొత్తం రివర్స్ తిరిగేసి వస్తున్నాం అన్నమాట. ఈసారి భక్తుల రద్దీ కూడా చాలా ఉంది. చాలా లక్షల మంది ఈసారి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు అంటున్నారు. మరి ఎంత సమయం పట్టొచ్చు? ఇంకా చూడాలండి. ఇంకా అమ్మవారి ఏమంటారు అనుగ్రహం ఉంటే వెళ్తాం. ఇంకా ఎంత లేట్ అయినా అమ్మవారి కోసం ఉంటాం. ఈవినింగ్ అవ్వచ్చు, ఇంకా నైట్ అవ్వచ్చు, ఎంత టైం అయినా అవ్వచ్చు. అమ్మవారి ఇష్టంతో అందరం వేచి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేసి మమ్మల్ని పోలీసులు వెళ్ళారు లోపలికి. ఏమైందండి అసలు? పాస్ కావాలంటే అదే అంట. మాకు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు మేడం? మళ్ళీ ఇది పాస్ లేదు, ఇది ఎందుకు ఇస్తారు చెప్పండి? మీరు ఇక్కడ గుడి దగ్గర ఉంటారా? అంటే మీరు ఉంటాం, మేము వారంట్లో మేము గుడికి సేవ చేసేవాళ్ళం. మేము పంపించలేదు అంటే విఐపి కార్డ్స్ తీసుకోలేదు. విఐపీలకు పంపిస్తున్నారు, మమ్మల్ని పంపిస్తలేరు. విఐపీలకు అందరికి ఎవరు పడితే వాళ్ళకు పంపిస్తూనే ఉన్నారు. ఈ పోలీసు వాళ్ళు ఏమో ఇట్లా మమ్మల్ని స్ట్రిక్ట్ చేసి బయట వెళ్ళి పెట్టించారు, లోపల పంపుతూనే లేరు. ఎంతమంది ఉన్నారు మీ వాళ్ళు బయట? నేను ఒక్కనే ఉన్నా మేడం, లోపల 4-5 మంది ఉన్నారు మా వాళ్ళు. వీళ్ళు ఉన్నారు, ఎవరు మన ఏమంటారు సేవ చేసే వాళ్ళు 6-7 మంది ఆడవాళ్ళని పంపుతలేరు. వాళ్ళని ఇప్పుడు ఈ లైన్లో పంపించిన నేను ఇప్పుడు ఈ లైన్లో ఊరమ్మ పోయా. మెయిన్ అంటే ఏమంటున్నారు పోలీసులు, ఎట్లా వ్యవహరిస్తున్నారు మీతో? పాస్ కావాలంటే వాళ్ళకు ఏం పాస్ చేయరమ్మా? ఇచ్చినాక పాస్ ఎందుకు ఇస్తారు చెప్పండి? పాస్ ఇస్తారా? ఐడెంటిటీ కార్డు ఇచ్చినాక పాస్ ఇస్తారా ఎవరైనా చెప్పండి? పోలీసు వాళ్ళు ఇంత స్ట్రిక్ట్గా ఇది చేస్తున్నారు. సో చూసారు కదా, ఇది పరిస్థితి. గుడి యాజమాన్యంని కూడా లోపలికి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. పోలీసు వ్యవస్థ చాలా దారుణంగా వ్యవహరిస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా మంది భక్తులు కూడా ఇదే చెప్తూ వాపోతున్నారు. పాసెస్ లేకుండా లోపలికి అలో చేసేటువంటి పరిస్థితి లేదంటున్నారు. హలో అండి, నమస్తే. చెప్పండి, నా పేరు వంశీ అండి. ఏమైంది మీరు అంటే అమ్మవారికి మన కళ్యాణకే వచ్చారు? బందోబస్తు అని చెప్పి లైక్ విఐపీస్ వాళ్ళకే అరేంజ్మెంట్స్ ఉన్నాయని చెప్పి మాకు పాసెస్ అక్కడ మర్చిపోయచ్చు అని చెప్పి బేసిక్ ఫెసిలిటీస్ కూడా శివశక్తులకి జోగినీలకు అని చెప్పి అరేంజ్మెంట్ చేశారని చెప్పారు కదా, అవన్నీ ఏం మాకు కనిపించట్లేదు ఇక్కడ. సో మేము ఇక్కడ తలంబ్రాలు తీసుకొని వచ్చాం కదా, ఇక్కడ దీని వాల్యూ ఇదేనా అండి? అది విఐపీస్కి వాళ్ళే కూర్చోండి అని చెప్పండి కదా. వీఆర్ ఎడ్యుకేటెడ్ కదా, మాకు తెలుసు అదేంటో వాల్యూ అంతే ఏంటో. సో దేవునికి సంబంధించిన అనేది దేవునికి పూజారులం మేము, చేసేవాళ్ళం మేము, సో ఆచారవంతులం మేమండి. మాకు అక్కడ ఏందో తెలుసు, అక్కడ ఆపేయడం ఇస్ నాట్ కరెక్ట్ అండి. అంది మీరు పాసెస్ తీసుకోలేదా? అంటే నిన్న ఉన్నాయండి, అక్కడ మర్చిపోయారు. యాక్చువల్లీ మేము పర్మిషన్ తీసుకొని వచ్చాము కూడా, పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళండి పంపిస్తామని చెప్పి ఇక్కడ పంపించట్లేదు. దట్స్ ఇట్. ఎవ్రీ ఇయర్ మాకు పంపిస్తారు, ఈ ఇయర్ ఇలా అవుతుంది.